ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే లేచి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేయడం ద్వారా మీ హృదయంలో విశ్వాసం, మీ జీవితంలో నిరీక్షణ, మీ కుటుంబాల్లో సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారని మీరిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. నేను ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు సువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు చాలా కుటుంబాలు నన్ను కలుసుకుని వ్యక్తిగతంగా, బ్రదర్ వెస్లీ గారు, మీరు ప్రతిరోజు అందిస్తున్న వాగ్దాన సందేశాన్ని బట్టి మేము చాలా బలపడుతున్నాము. ఉదయాన్నే లేచిన తర్వాత ఈ వాగ్దాన సందేశం చూసిన తర్వాత మా పనులను ప్రారంభిస్తున్నామని చాలామంది ఇచ్చిన సాక్ష్యాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు నా మీద ఉంచిన బాధ్యతను బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు చెప్పబడుతున్న ప్రతి మాట మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలిగించాలని ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరవండి. కీర్తన గ్రంథం 18వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. Psalm 18 and verse 18. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలంలో కొంతమంది దైవజనుడి మీదకి వచ్చారట. అయితే దేవుడు అతన్ని ఆదుకున్నారని. దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలి? ప్రభువుని ఎందుకు మనం ఆశ్రయించాలంటే ఆపద సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సర్వసాధారణంగా ఆపద వచ్చినప్పుడే, కెలామిటీ వచ్చినప్పుడే మనతో నిజంగా ఉండేది ఎవరో తెలుస్తుంది. కొంతమంది పైపై మాటలు చెప్పేవాళ్ళు నీకన్నీ బాగున్నప్పుడు నీ చుట్టూ ఉంటారు, కానీ ఏదైనా చిన్న సమస్య రాగానే ప్రక్కకు తొలగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో నీకు ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందని. కానీ దేవుడు అలాంటోడు కాదు. మన దేవుడు ప్రేమగల దేవుడు, మన కోసం సిలువలో మరణించిన దేవుడు, తన ప్రాణాన్నే బలిదానంగా మనకి ఇచ్చేసిన దేవుడు ఆపద సమయంలో మనల్ని అలా వదిలిపెట్టేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో ఆపద సమయంలో వారు నా మీదకి రాగా, ఎవరు వారు అంటే ఆ పై వచనం మనం చదివితే, బలిష్ఠులైన పగవారు, నన్ను ద్వేషించువారు నా మీదకి వచ్చినప్పుడు అనే మాట అక్కడ వాడాడు. బలిష్ఠులట. ఎనిమీస్ వర్ సో స్ట్రాంగ్, వారు చాలా బలంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, పగవారు అంట. ఎనిమి అనే మాట, పగవారు అన్న చోట ఇంగ్లీష్లో ఎనిమి అనే పదాన్ని వాడారు, శత్రువు అనే మాట. కొన్నిసార్లు కొన్ని జంతువులు పగబడతాయని అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏనుగులు ఎవరైనా వాటి మీద దాడి చేస్తానట, వారి ముఖాలు గుర్తుపెట్టుకుని పగబట్టి కొంతకాలం తర్వాత అయినా వారికి మరలా హాని చేయాలని చూస్తాయట. నిత్యము మన కళ్ళ ముందు కనబడే కాకులు, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకోసం అంటే కాకి తను ఎవరినైనా ఇబ్బంది పెడితే ఆ ముఖాన్ని గుర్తుపెట్టుకుంటుందట, కొంతకాలం అయిన తర్వాత అయినా పగ తీర్చుకుంటుందట. ఇంకో మాటలో చెప్పాలంటే అవన్నీ గుంపుగా వచ్చేస్తాయట. అందుని బట్టి కాకులతో జాగ్రత్తగా ఉండాలి. తోడేళ్ళు కూడా పగబట్టి అనుభవాన్ని కలిగి ఉంటాయంట. ఆ తదుపరి సర్వసాధారణంగా మాట్లాడకుండా పాము పగ అంటాం చూసారా, పాములు పగబడతాయని కొంతమంది అంటూ ఉంటారు. అది శాస్త్రీయంగా నిరూపణ కాలేదని కొంతమంది అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పగబట్టే జంతువులు కొన్ని ఉన్నాయి. అయితే మానవుడు కూడా పగబడతాడట. మనిషి పగబట్టే లక్షణం. తనకు హాని చేయకపోయినా కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క బాగును చూసి, వారి యొక్క అభివృద్ధిని చూసి, వారి యొక్క శ్రేయస్సును చూసి తట్టుకోలేక జలసితో, అసూయతో పగబట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి నాశనం ఎప్పుడు చూస్తామా, వారి ఇబ్బంది పడితే ఎప్పుడు చూస్తామా, వారి కష్టాలకు వెళ్తే ఎప్పుడు చూస్తామని దుష్ట మనసుతో కనిపెట్టేవాళ్ళు ఉంటారు చూసారా. బలిష్ఠులైన పగవారు, నన్ను ద్వేషించేవారు నా మీదకి వచ్చినప్పుడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా నిన్ను ద్వేషించేవారు ఎక్కువైపోయారేమో. నువ్వు వారికి ఏ హాని చేయకపోయినా, ఏ నష్టం చేయకపోయినా, కేవలం నీవు అభివృద్ధిలోకి వస్తున్నావని, ఆత్మలో అభివృద్ధి చెందుతున్నావని, అనేకమంది దీవెనకరంగా ఉన్నావని కొన్నిసార్లు నీకు ద్వేషించేవారు నీ జీవితంలో ఉండొచ్చు. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు నాకు శత్రువులైరి అన్నాడు. కొన్నిసార్లు శత్రువులు నువ్వు ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నందుకు కూడా ఏర్పడతారట. అది అతిశయోక్తి ఏం కాదు, లేదా కంగారు పడిపోవాల్సిన అంశం ఏం కాదు. అయితే అలాంటి పగవారు, బలిష్ఠులైన వారు, నేను ద్వేషించేవారు నీ మీదకి వచ్చినప్పుడు, నీకు కీడు చేయాలని, నీకు నష్టాన్ని కలిగజేయాలని, నీకు హాని కలిగజేయాలని వచ్చినప్పుడు దేవుడే నీకు సహాయంగా ఉంటారు. ఆయనను ఆదుకునే దేవుడు. శత్రువులు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటారు. అది మనం కాదనలే. అయితే ఆ సందర్భంలో వారి యొక్క ఉచ్చుల నుండి, పన్నాగాల నుండి దేవుడు మనల్ని కాపాడతారు. ఈరోజు నీ ఆఫీసులో శత్రువులు ఎక్కువైపోయారా? నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీకు విరోధంగా గుంపు కూడా వారు ఎక్కువయ్యారా? నువ్వు వెళుతున్న సంఘంలో బహుశా కొంతమంది నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? నీ ఇరుగుపోరు వారందరూ కూడా నీ చుట్టూ చేరి నిన్ను ఏదో ఒక దానికి, ప్రతి చిన్నదానికి హింసిస్తున్నారా? ఒక మంచి ఇల్లు కట్టుకున్నావనో, లేకపోతే నీ పిల్లలు అభివృద్ధి చెందుతున్నారనో మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అయిపోయారా? అంతవరకు ఎందుకు? నీ స్నేహితులు, బంధువులే
పగవారిగా మారి నేను ద్వేషిస్తున్నారా? నీవు ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నావని దాన్ని చూసిన వాళ్ళందరూ నేను ద్వేషిస్తున్నారా? దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నువ్వు దేవుణ్ణి ఆరాధించినంతకాలం, ఆయన కృపలో వర్ధిల్లుతున్నంతకాలం, దేవుని మీద ఆనుకున్నంతకాలం నిన్ను ఎవరు ఏం చేయలేరు. దేవుడు నీకు తోడే ఉంటాడు కనుక ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎగ్జాంపుల్ కావాలా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కేవలం ప్రభువుని ఆరాధిస్తామని చెప్పడం ద్వారా వారిని అగ్నిగుండంలో వేసేశాడు. నెబుకద్నెజర్ అంటే పూర్వ దినాల్లో బబులోను సామ్రాజ్యానికి సామ్రాజ్యపు అధినేత. ఇంకా అతను ఏమంటే అదే. 7 అంతలు అగ్నిగుండాన్ని వేడి చేసి ఈ 3 యవనస్తుల్ని దానిలో పడేస్తే అందరూ అనుకుని ఉండొచ్చు ఇక వీరి చాప్టర్ క్లోజ్ అని, అయిపోయింది వీరి సమయం అని. కానీ అయిపోలా. అక్కడే నిజమైన జీవితం స్టార్ట్ అయింది. అక్కడే దేవుని అద్భుత కార్యాలు జరగడం ప్రారంభించబడ్డాయి. దేవుడు కొన్నిసార్లు నువ్వు శ్రమల్లో పడకుండా నేను కాపాడతాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు శ్రమలో పడిన తర్వాత కూడా నేను కాపాడగలడు. ఏమేన్, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. 4వ వాడిగా దేవుడు వారి మధ్య సంచరిస్తే రాజు ఆశ్చర్యపోయాడు. వారి యొక్క తల వెంట్రుకలు కూడా వాసన రాలేదని బైబిల్ సెలవిచ్చింది. పగవారు, ద్వేషించు వారిని చుట్టూ చేరి నిన్ను తమ మాటల ద్వారానో, క్రియల ద్వారానో, లేదా నీ మీద రాంగ్ పిటిషన్స్ పెట్టడం ద్వారానో, కేసులు పెట్టడం ద్వారానో నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమో. రిమెంబర్, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు భయపడద్దు, కృంగిపోవద్దు. ఇదే ధైర్యం, ఇదే ఆసక్తి. దేవుని ఆరాధించడానికి కనుపరుచు. అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. నువ్వు ఏ ప్రాంతంలోంచి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా, ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నా, నీ శత్రువుల కంటే దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను బలపరిచి, హెచ్చించి, ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడారో, పన్నాగములు పన్ని నిన్ను నాశనం చేయాలనుకున్నారో వారి ముందే దేవుడిని హెచ్చించడం ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకుంటారు. అది దేవునికి చాలా ఇష్టం. ఈరోజు అలాంటి అద్భుతం మీ జీవితంలో జరగాలని కోరుతున్నాను. ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. నిన్ను ఆదుకునే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ప్రతి చిన్నదానికి ధైర్యంగా ప్రభువుని సేవించు, ఆరాధించు. ప్రభువా, నీవే నా రక్షకుడు, నా ఆశ్రయదుర్గం అని ప్రభువుని కీర్తించు. అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నీ కొందనాలు. మా పగవారు, ద్వేషించేవారు మా మీదకి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే దేవుడు నీవే ప్రభువా. నీవు లేకపోయినట్టే మా శత్రువులు ఎప్పుడో మమ్మల్ని ఇబ్బంది పెట్టుండేవారు. కానీ నీ కృప ద్వారా మమ్మల్ని రెక్కల నీడలో భద్రపరిచి శత్రు సమూహముల నుంచి, పన్నాగముల నుంచి తప్పిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు ఆదుకోనండి. ఎవరైతే వారిని ద్వేషిస్తున్నారో, మాటల ద్వారా, భయంకర పరిస్థితుల ద్వారా వారిని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో వారి ముందే మా ప్రియులను హెచ్చించి నేను ఆమెను మహింపరుచుకునండి. వారి సంతానాన్ని కూడా దీవించండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ ఈ రోజంతట్లో కావలసిన విజయము, విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.